బ్యానర్ బాగా రాయలసీమ ప్రజల ఆకాంక్షను రాయలసీమ ప్రజల ఆకాంక్షను రాయలసీమ ప్రజల త్రాగునీటిని రాయలసీమ ప్రజల త్రాగునీటిని రాయలసీమ ప్రజల త్రాగునీటిని రాయలసీమ ప్రజల త్రాగునీటిని సిద్ధేశ్వర మలుగు సిద్ధేశ్వర మలుగు దాని ప్రధాన కారణం ఏంటంటే 1937లో ఆంధ్ర మద్రాసు కూడా ఇప్పుడు 7 ఏళ్ళు. మరి ఒకవైపు ఏమో మరి అక్కడ పోతే కోస్తాంధ్రకు నాగార్జున సాగర్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు కోస్తాంధ్ర ప్రజలకు రాయలసీమ ప్రజలకు కొన్ని అభిప్రాయ భేదాలు రావడంతో 1937లో శ్రీబాగ్ ఒడంబడిక జరిగింది. ఆ శ్రీబాగ్ ఒడంబడికలో రాయలసీమకు నీళ్లు, నిధులు, ఉద్యోగాల వంటి సమస్యలను పరిష్కరించడం జరిగి అప్పుడే శ్రీబాగ్ ఒడంబడికలోనే రాజధాని ఒకరికని హైకోర్టు ఒకరికని నిర్ణయించి ఆ మేరకు మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్ర ప్రజలు మన కర్నూలుకి రాజధాని కూడా ఒక సంవత్సరం వచ్చింది. అది అందరికీ తెలుసు ప్రజలందరికీ. సో ఆ కోవలోనే 1951లో కేంద్ర జల సంఘము రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనే ప్రధాన ఉద్దేశంతో సిద్ధేశ్వర మలుగుకు అనుమతించింది. సిద్ధేశ్వర మలుగు అనుమతించి 1951 నుండి ఇప్పటికీ 73 సంవత్సరాలు. దాని గురించి అతి లేదు, గతి లేదు. ఇంకొక వైపు మరి కోస్తాంధ్ర చూస్తామంటే నాగార్జున సాగర్, శ్రీశైలం, పట్టిసీమ, పోలవరం, కృష్ణా బ్యారేజీ ఈ విధంగా 7 ప్రాజెక్టులు ఉండబట్టి అక్కడ కేవలం 15 అడుగులు పోతేనే నీళ్లున్నాయి. ఇక్కడ రాయలసీమకు 1000 అడుగులు పోయినా కానీ నీళ్ళు లేవు. అదేవిధంగా రాయలసీమలో దాదాపు 90 లక్షల ఎకరాలు సాగు ఉంటే నీళ్లు లేక వర్షాధారంతో కేవలం 19 లక్షల ఎకరాలు మాత్రమే సాగు చేస్తూ ఉన్నారు. మిగతా 71 ఎకరా సాగులో లేదు అసలు ముందు. కాబట్టి ఈ విధంగా రాయలసీమలో దాదాపు 2.5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ ప్రజల కోసం త్రాగునీరు, సాగునీరు అనేది ఎటువంటి నిర్దిష్టత లేదు. కాబట్టి మేము ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి, అంటే కూటమి అంటే అన్ని పార్టీలు ఉన్నాయి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం అన్ని పార్టీలు ఉన్నాయి కాబట్టి మేము ప్రజాపక్షం తరఫున ఈ సిద్ధేశ్వర మలుగును వెంటనే నిర్మించాలని. ఇంకోటి పైపొచ్చామంటే మేము ఆర్టీఐ ద్వారా 2017లో కర్నూలు చీఫ్ ఇంజనీర్ అంటే ఒక సమాచారం తెప్పించుకున్నాం. ఆ సమాచారంలో ఆయన ఏమి ఇచ్చారంటే ఎంటైర్ ప్రాజెక్ట్ రిపోర్టు వీఆర్ సబ్మిటెడ్ టు ద గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఏ డెసిషన్ అన్నారు. అంటే గవర్నమెంట్లో ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలా. సో అది ఇచ్చి కూడా ఇప్పటికి 7 ఏళ్ళు. కాబట్టి దీని మీద తొందరగా ఆలోచన చేసి కూటమి ప్రభుత్వం ఈ సిద్ధేశ్వరం యొక్క నిర్మాణం చేసి రాయలసీమ ప్రజల గొంతు తడపాలని చెప్పి మేము ప్రజాపక్షం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. నేను శంకరాపురం నారాయణ రెడ్డి అంటారు నన్ను. నేను బీజేపీ తరఫున సీనియర్ లీడర్ను. ఈరోజు ప్రజాపక్షం తరఫున ముఖ్యంగా రాయలసీమ ప్రజానీకానికి సంబంధించినటువంటి దహార్తి కోసం కానీ, సాగునీటి కోసం కానీ మాకంటే ముందు అనేక మంది ప్రజలు ఈ యొక్క అలుగు కోసం చాలా పోరాటం చేయడం జరిగింది. కానీ ఇంతవరకు ఎటువంటి ఫలితం లభించడం లేదు. ఇంకా మరి అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ రాయలసీమ ప్రాంతం నుంచి రాజధానికి పోతూ ఉన్నారు. అటు అసెంబ్లీలో కానీ, అటు పార్లమెంటులో కానీ ఈ సమస్య మీద మాట్లాడిన పాపాన పోలేదు. ఇంకా మరి ఎంతవరకు ఈ శాపం మనం మోయాలో అర్థం కావడం లేదు. కనుక ఈరోజు మిత్రపక్షాలతో కలిసి ఒక అధికారం అనేది ఉంది కనుక మనం ఏ విధంగానైనా సరే ఈ యొక్క సిద్ధేశ్వరం వల్ల అనేటువంటి ఓ చిన్న ప్రాజెక్ట్ అది కేవలం 2,000 రూపాయల సంబంధించినటువంటి చిన్న ప్రాజెక్టు. దీన్ని కూడా మనం నిర్మించుకోలేమా? రాయలసీమ ప్రజల దాహార్తిని తీర్చలేమా? కనుక ఏమాత్రము బాధ్యత ఉన్నప్పటికీ ఈ యొక్క రాయలసీమకు సంబంధించిన రాజకీయ నాయకులు అసెంబ్లీలో ఈ యొక్క సమస్యలు లేవనెత్తి మనకు ఈ యొక్క ప్రాజెక్టును అనుమతించేలాగా అనుమతులు తీసుకొని రావాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా కర్నూలు జిల్లా జోన్కు సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్ కూడా దీనికి సంబంధించిన డిపిఆర్ను కూడా గవర్నమెంట్కు ఇవ్వడం జరిగింది. మరి దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో మాకు ప్రజాపక్షం తరఫున డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. కనుక ఈ ప్రభుత్వము ఏమాత్రము బాధ్యత ఉన్నా కూడా, రాయలసీమ ప్రజల మీద ఏమాత్రము ప్రేమ ఉన్నా కూడా దీని నుంచి మాకు అనుమతి కావాలని చెప్పి ప్రజాపక్షం తరఫున నిర్ద్వంద్వంగా డిమాండ్ చేస్తున్నామని చెప్పి కోరుకుంటున్నాను.